ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో నేను నాతో పాటు చాలామంది 30 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో ప్రస్తుతం వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక కంపెనీ పెట్టామండి. ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ప్రస్తుతము ఏ కంపెనీల నుంచి అంటే ఏ క్లెయిమ్స్ వచ్చినా కానీ అన్ని క్లెయిమ్స్ సంబంధించి కస్టమర్స్కి హెల్ప్ చేసే విధంగా మేము దీని ఎకోసిస్టమ్ బిల్డ్ చేసాం. దీనిలో జనరల్గా మీరు అన్నది ప్రజలకు ఎక్కువగా నష్టం జరిగింది, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ దగ్గర ఇబ్బంది జరిగేది హెల్త్ క్లెయిమ్స్ ఒకటి జరుగుతుంది, తర్వాత లైఫ్ క్లెయిమ్స్, మోటార్ క్లెయిమ్స్, అది రిటైల్ క్లెయిమ్స్ అంటాం మేము. సో వాటి విషయంలో మేము హెల్ప్ చేయడానికి ఆల్రెడీ చేస్తున్నాం 1 year నుంచి. ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగానే దీన్ని మరింత ప్రజానీకానికి మీ ద్వారా రీచ్ అయ్యి ఎవరికైతే నష్టం జరిగింది, ఎవరికైతే ఈ యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయో అక్కడ మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. అంటే మీరు ఎంతకాలం అయిందండి పర్టికులర్గా ఈ కంపెనీ పెట్టి? ఈ కంపెనీ పెట్టింది లాస్ట్ ఇయర్ జనవరి అండి, 2024 జనవరిలో పెట్టాం. బట్ కంపెనీ పెట్టే ముందు మేము మా సీనియర్స్, మాతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ విషయంలో జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ఏ పాలసీలకు జరుగుతున్నాయి, ఎక్కడ ఎలా జరుగుతున్నాయి, ఆల్ ఓవర్ ఇండియా మేము మొత్తం అంతా దాని గురించి ఎంక్వైరీ చేసి డేటా తీసుకొని అనాలిసిస్ చేసి ప్రజలకి నిజమైన అవసరం ఉంది ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడంలో. కానీ అమ్మడానికి చాలామంది ఉన్నారండి. ఏజెంట్స్ అంటారు, కార్పొరేట్ ఏజెంట్ అంటారు, బ్రోకర్ అంటారు. చాలా వేల మంది, లక్షల మంది ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ యొక్క దాని కెరీర్ తీసుకున్నారు. కానీ బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవరూ లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. చాలా తక్కువ మంది అవకాశం ఉంది. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతే తీసుకున్నా, లాస్ట్ టైం ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా, నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముందు మీరు అమౌంట్ పే చేసేయాలండి అన్నారు. పే చేశాను. చేసిన తర్వాత సరేలే తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు కదా మనం ఎలా అన్నాను అనుకుని రియంబర్స్మెంట్ కోసం పెట్టుకున్నప్పుడు మేము ఇంతే ఇస్తామండి అన్నారు. ఆ రోజు మరి 100% అన్నారు కదా, మీరు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అన్నారు కదా. దానికోసం ఫైట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, కేసు పెట్టాలో రిజిస్టర్ చేయాలంటారు, ఈ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు, అడ్వకేట్ తిరుగుతారు. ప్రతిరోజు ఒకటే యుద్ధం, ఇంట్లో ఒక యుద్ధం, ఆఫీస్లో ఒక యుద్ధం, మళ్ళీ ఈ ట్రాఫిక్ ఒక యుద్ధం, మళ్ళీ ఏం పడతానులే అని వదిలేసే సందర్భాలే ఎక్కువ జనరల్ పబ్లిక్లో. అలాంటిది ఇలాంటి కంపెనీ ఒకటి ఎందుకు మీరు పెట్టాలనుకున్నారు? వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ IRDA వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎస్పెషలీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు కానీ ఎక్కడైతే క్యాష్లెస్ రిక్వైర్మెంట్ ఉందో అది వీలైనంత త్వరగా తప్పనిసరిగా అందరికీ క్యాష్లెస్ అప్రూవల్ ఇచ్చేయాల్సిందే. దాన్ని పాటించాలి. అయితే కొన్ని చోట్ల జరగట్లేదు అది. సో దీన్ని తప్పనిసరిగా వాళ్ళు ఫాలో అవ్వాలనేది రూల్ అయితే ఉంది. వాళ్ళు పాటిస్తారని మనం అంతా ఆశిద్దాం. అయితే రూల్ అయితే తప్పనిసరిగా పెట్టారు. క్యాష్లెస్ విషయంలో మీరు అప్రూవల్ ఇవ్వాలని చెప్పి పెట్టారు. ఇప్పటివరకు క్లెయిమ్ కానివి ఏవో మొన్న నాకు ఒక పేపర్ మీద చూపిస్తానని చెప్పారు. సో యూ కెన్ టెల్ us ప్లీజ్. ఇది IRDA వాళ్ళ రెప్యుటేషన్ సంబంధించిన డేటా వాళ్ళ IRDA వెబ్సైట్లోంచి తీసిందే. దీనిలో దగ్గర 36 లక్షల పైన హెల్త్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి. దాని అమౌంట్ 10,937 కోట్లు లాస్ట్ ఇయర్లో. ఈ డేటా కొంచెం ఇబ్బందికరమైంది. చాలా ఇంతమందికి ఇన్ని వేల కోట్లు అమౌంట్ రాకపోవడం, వీళ్ళు కొంతమంది పరిష్కారం కోసం వెళ్ళారు. ఎంతమంది అంటే 31,000 మంది మాత్రమే వెళ్ళారు. వాళ్ళకు వచ్చిన పరిష్కారం 29,500 మందికి పరిష్కారం అయింది. వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఉంది, వెళ్ళారు. అంటే చాలామందికి దీనికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం డాక్యుమెంటేషన్ ఇవ్వాలి తెలియకపోవడం, అదొక పెద్ద కష్టమైంది వాళ్ళకి. చాలామంది టైం ఉండకపోవడం కూడా. రెండోది, ఈ పరిష్కారం అయిన అమౌంట్ కూడా చాలా తక్కువ, 240 కోట్లే పరిష్కారం అయింది. 10,937 కోట్లకి 36 లక్షల మందికి 31,000 మంది వెళ్ళడం, 10,937 కోట్లకి ఓన్లీ 240 కోట్లే పరిష్కారం అవడం చాలా దయమైన పరిస్థితి. నిజం. సో దీన్ని మనం టేకప్ చేసి ఎవరికి ఎంత పరిష్కారం అవకాశం ఉంది దాని మొత్తంలో మేము సహాయం ఇవ్వడానికి మేము పూర్తిగా రెడీగా ఉన్నాం. బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది కట్టే ఉద్దేశం ఎందుకంటే, మనం రేపు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇబ్బంది పడితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు నేను నా పాలసీ చూపిస్తే వెంటనే నేను డబ్బు కట్టకుండా నాకు సరైన వైద్యం అంది నేను ఆరోగ్యంగా ఇంటికి వస్తానన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కడతారు. అయితే ఇది ఒక భరోసా. ఈ భరోసా పూర్తిగా ఇన్సూరెన్స్ కస్టమర్కి అందించడంలో చాలా కంపెనీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఫెయిల్ అవ్వడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. దానిలో ప్రాఫిట్ మోటో కూడా ఒకటి. మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రేషియో తగ్గిస్తే వాళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది. ఇంకోటి ఏంటంటే, దీని యొక్క పరిష్కారం అనేది ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవడము, లేకపోతే వాళ్ళకి టైం లేకపోవడము, నాలెడ్జ్ లేకపోవడం అన్నది ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీలకి అదొక అదనుగా దొరికి వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తిరస్కరణలో చాలా ముందున్నారు. అంటే ఈ విషయంలో మేము ఎలా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంలోనే మేము దాని గురించి డేటా అనాలిసిస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ IRDA రెగ్యులేటరీ డేటా ప్రకారము 36 లక్షల పైగా హెల్త్ క్లెయిములు
రిజెక్ట్ చేయబడ్డాయి. ఓ మై గాడ్. అది ఎంత అమౌంట్ అంటే 10,937 కోట్లు అన్ని కంపెనీస్ కలిపి. ఇంకొక మీరు ఇందాక అన్నట్టు హాస్పిటల్లో చేరిన తర్వాత మనం 4 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెడితే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి ఇంతే అవుద్ది అనుకుంటారు. దాన్ని డిజలవెన్స్ అంటారు. ఈ డిజలవెన్స్ ఒక 15,100 కోట్ల రూపాయలు. మొత్తం దగ్గర 24,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించిన అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేయలేదు. సో అల్టిమేట్లీ మోసపోయేది ప్రజలే. ఇక్కడ మోసం అనే కంటే కూడా నష్టపోయేది అనుకోరాదు, నష్టపోయేది ప్రజలే. వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇన్సూరెన్స్ కంపెనీలో 30 ఏళ్ళు పైగా పనిచేసి అటుపక్క ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, దీన్ని ఎలా పరిష్కరించాలి అన్న విధాలన్నీ మాకు పూర్తిగా అవగాహన ఉండి దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే మేము ఈ కంపెనీని పెట్టాం. సో దీనిలో పనిచేసే వాళ్ళు కానీ ఇప్పుడు సపోజ్ కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో, పబ్లిక్ సెక్టర్లో స్టార్ట్ చేసి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి బ్రోకింగ్లో పనిచేసి ఇట్లా హైబ్రిడ్ ఎక్స్పీరియన్స్ తోటి ఆల్ ఇండియా లేదా కొంతమంది విదేశాల్లో కూడా పనిచేసి వచ్చారు కాబట్టి పూర్తిగా అవగాహనతోటి పూర్తి కాన్ఫిడెన్స్ తోటి ఎక్స్పర్టైజ్ తోటి ఉండబట్టే మేము ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అని పెట్టగలిగాం. ఇక్కడ ఒకటి మీ ఎక్స్పీరియన్స్, 2 ఇందులో ఉన్న లూప్ హోల్స్, ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో మెయిన్గా పెట్టిన కారణం పూర్తిగా అదే.